నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇంట్లో హ్మ్. దేవుడి గదిలో మస్ట్‌గా ఉండాల్సిన దేవుడి చిత్రపటాలు హ్మ్. అస్సలు ఉండకూడనివి అట్లా ఏమన్నా ఉన్నాయా? దేవుడి గదిలో అయినా కాకపోయినా ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన చిత్రపటాలున్నాయమ్మా. హ్మ్. శివ కుటుంబం, రామ పరివారం. హ్మ్. ఇవి తప్పకుండా ఇంట్లో ఉండాలి. ఓకే. దేవుడి గదిలో అంటారా, మీ ఇష్టదైవం లేక మీ కులదైవం ఎవరున్నారో వాళ్ళ చిత్రపటాలు తప్పనిసరిగా ఉండాలి. ఓహ్! ప్రతి వాళ్ళకి కులదైవం వేరే ఉంటారు కదా! అందరికి ఒకటే ఉండరు. హ్మ్. ఆ కులదైవం తాలూకు చిత్రపటం ఉండాలి. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయకమైన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు హ్మ్. ఒక చిన్న రాయి లాంటిది ఇచ్చి పంపిస్తారు. గౌరీదేవి అన్న పేరుతో. హ్మ్. అది పెద్దగా విగ్రహంలాగా కూడా ఉండదు. అమ్మా. చిన్నది. అంటే పానవట్టంలాగా అలా అలా అనిపించేట్టు చిన్నది. హ్మ్. అది పరంపరగా ఆ అమ్మాయి మళ్ళీ తన కోడలికి ఇవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే గౌరీదేవిని గనక పూజించినట్టయితే ఐదో తనం బాగా ఉంటుంది అని కదా ఆవిడ యెస్. దానికి కారణం. హ్మ్. అలాగా కాక ఈ రోజుల్లో ఏమిటి ఎన్నెన్ని చిత్రపటాలు ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళారంటే వచ్చి బొమ్మలు తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా ఈ మధ్య తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. మరే. అలా తెచ్చి ఏం చేయాలో తెలియట్లేదు వీటన్నిటిని హ్మ్. అన్నుంటాయి. ఎన్ని అక్కర్లేదు వీటన్నిటిని తుడుచుకుని వాటికి దుమ్ము పట్టకుండా చూసేటప్పటికి పూజకి సమయం ఉండదు మరే. కదా! అవునమ్మా. కనుక తప్పనిసరిగా ఉండాల్సింది ఏమిటంటే పూజ గదిలో గదంతా లేకపోయినా చిన్న మందిరమైనా ఉంటుంది గదా! మీ ఇష్ట దైవము, కులదైవము ఇద్దరుంటారు. హ్మ్. కులదైవమే ఇష్టదైవం అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఉంటారు. హ్మ్. అది పెట్టుకుని అది మాత్రం తప్పనిసరిగా దేవుడి గదిలో ఉండాలి. హ్మ్. చిత్రపటాలు. హ్మ్. ఇంకా విగ్రహాలంటారా అది వీలైనంత పూజ సావకాశంగా చేయగలిగిన శ్రద్ధ, ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. లేకపోతే అక్కర్లా. చిత్రపటాలు చాలు. హ్మ్. ఉంటే పెట్టుకోవచ్చు. కానీ రిపీటెడ్ ఫోటోస్, రిపీటెడ్ విగ్రహాలు కూడా ఉండొద్దంటారు కదమ్మా! అంటే ఎందుకు విసుగనంతే. ఉండకూడదు? విసుగు అంతే. హ్మ్. ఇది అమ్మా ఎన్నెన్ని తుడుస్తాం, ఎన్నెన్ని శుభ్రం చేస్తాం. మరే. అందుకనే చెప్పుంటారు. దానికి వెనకాల శాస్త్రీయమైనటువంటి అంశం ఉందో లేదో. కానీ తప్పనిసరిగా ఇంట్లో మాత్రం దేవుడి గదిలో అయినా సరే, లేకపోతే విడిగానైనా సరే శివ కుటుంబం ఒకటుండాలి. హ్మ్. అంటే? శివుడు, పార్వతి ఒకే ఆసనంలో కూర్చునుంటారు. హ్మ్. ఒకవైపేమో ఒడిలో వినాయకుడు కూర్చునుంటాడు. ఒకవైపు కుమారస్వామి ఉంటారు. హ్మ్. నలుగురు కలిసి ఒకే ఆసనంలో కూర్చుంటారమ్మా. హ్మ్. సీటింగ్ ప్రాబ్లమ్ లేదు. లేదు. లేదు గదా! అది కుటుంబ ఐక్యతకి చిహ్నం. కరెక్ట్. శివుణ్ణి ఆది కుటుంబి అంటారు. హ్మ్. మొట్టమొదట కుటుంబ వ్యవస్థ ప్రారంభించినటువంటి ఆయన శివుడే. హ్మ్. అందుకే ఆది దంపతులుగా శివపార్వతులని చెప్తారు. హ్మ్. ఒక ఆడపిల్ల కూడా ఉండుంటే బావుండేదమ్మా. కంప్లీట్ ఉందనే ఫ్యామిలీ. అంటారు మరి. అంటే వీళ్ళు దేవతలకి సంతానం లేదు కదమ్మా! హ్మ్. వీళ్ళు చాలా అపురూపంగా ఎంతో దానికోసం తపస్సులు చేసి అవన్నీ అయ్యాక జన్మించినటువంటి వాళ్ళు గదా! అందులో గణపతి ఎలా జన్మించాడు? ఆ తల్లి కడుపున ఏం పుట్టలేదాయన. మరే. ఆవిడ బొమ్మ చేసి ప్రాణం పోసింది. పోసింది. హ్మ్. కుమారస్వామి గూడా అంతే. అక్కడ 6 చోట్ల పెరిగి పైకొచ్చాడు. ఒక గర్భంలో నుంచి జారి పడిపోయిన తర్వాత అందుకని స్కందుడని పేరు జారి పడ్డాడని. అమ్మ. గర్భం పతనమైందని. హ్మ్. గంగలో ఉన్నాడు గనక గాంగేయుడని. వాయుదేవుడి అంశ ఉంది అందులో. అగ్ని అంశతో ఉన్నాడు గనక ఆగ్నేయుడని. ఆయనకి ఇన్ని పేర్లు. హ్మ్. రెల్లు పొదల్లో దొరికాడు గనక శరవణభవుడని. కృత్తికలు పాలిచ్చారు గనక కార్తికేయుడని. 6 మొహాలతో పాలు తాగాడు గనక ఆరుమొగం లేక షణ్ముఖుడని ఇన్ని పేర్లు ఆయనకి. మరే. దేవతా స్త్రీలకు సంతాన యోగ్యత లేదని పార్వతీదేవే శపించింది. మరి ఎలా ఉంటారు వాళ్ళకి పిల్లలు? ఇంత కష్టపడి ఇద్దరు. కానీ ఏదో ఒక పురాణంలో శివపార్వతులకు ఒక కుమార్తె ఉందని కూడా చెప్తారు. ఆవిడ పేరు సంతోషి అని. ఓహ్! ఆవిడ పేరునే సంతోషి మాత పూజలు చేస్తారని ఏదో ఏదో ఒక పురాణంలో ఉంది మరి. ఓకే. అట్లా. కానీ మనకి తెలిసిన ప్రముఖమైనటువంటి పురాణాల్లో ఎక్కడ ఆ సంగతి లేదు. ఏదో ఆహ్, వేరే పురాణాల్లో ఉండుంటుంది. కనుక పైగా ఇంకోటేమిటంటే, ఇంతమంది ఒక్కచోటే కూర్చొనుంటారు. ఈ రోజు మనకు అవసరం అవునా కాదా అది? అవునమ్మా. ఎవరి గదుల్లో వాళ్ళే కూర్చుని, అమ్మ భోజనానికి రమ్మని కొడుక్కి సెల్ ఫోన్‌లో కాల్ చేయాల్సి ఉంటుంది. రారా డిన్నర్ చల్లగా అయిపోతోంది, లంచ్ చల్లగా అయిపోతోందని. అటువంటి వాళ్ళకి ఇలా ఈయన్ని గనక చూపించినట్టయితే ఈ శివ కుటుంబాన్ని అందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి ఏదన్నా భావన కలుగుతుంది. అందుకని తప్పనిసరిగా పూర్వకాలం ఇళ్లల్లో అలాంటివి పెట్టుకునేవారు. పైగా వారికున్న పరివారం ఎట్లాంటిది? హ్మ్. పార్వతీదేవి వాహనమేమో సింహం.
శివుడి వాహనమేమో నంది. నంది. ఈ రెండు, నందిని వృషభాన్ని సింహం చూస్తే ఆగుతుందా? మరే. కానీ అవి ఎప్పుడు కసుబుసు మనల. వినాయకుడి వాహనం ఎలుక, శివుడి ఒంటి నిండా ఉండేవి పాములు. పైగా కుమారస్వామి వాహనం నెమలి. నెమలి పాములను చూస్తే ఆగలేదు, పాములు ఎలుకను చూస్తే ఆగలేవు, నెమలి పాములను చూస్తే ఆగలేదు మామూలుగా బయట. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేదే. ఐక్యత అది అంటే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఒక్కచోట కలిసికట్టుగా ఒక్క కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చోవాలి. అంటే ఒక చోటి ఉండాలి, ఎవరి గదుల్లో వాళ్ళు తలుపులు వేసుకుని ఉండకూడదు అన్నదానికి సంకేతం. అలాగే ఈ వాహనాలు ఇవన్నీ ఉన్నాయే, పనివాళ్ల వల్ల కదా అనేక రకాలైన తగాదాలు వస్తూ ఉంటాయి. యజమాని కన్నా యజమాని తాలూకు పనివాళ్లకి కొమ్ములు ఎక్కువ. మరే బాగా చెప్పారమ్మా కదా. అవును, మా సారు అని చెప్తూ ఉంటారు. అని వాళ్ళు దెబ్బలాడుకోకుండా ఉండడానికి సంకేతం ఈ వెనకాల ఉండేటటువంటి వీళ్ళ వాహనాలన్నీ. ఇది గనక మనం చూస్తే ఎప్పుడో ఒకప్పుడు పిల్లల కన్నా పెద్దల కన్నా ఐకమత్యంగా ఉండాలి కుటుంబ సభ్యులు అనే సంగతి మనసులోకి వస్తుందా రాదా? అందుకని ఇంట్లో అందరికీ కనపడేటట్టుగా శివ కుటుంబం యొక్క చిత్రపటం ఉండాలి, అలాగే రామ పరివారం ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేటటువంటి దానికి, తనకన్నా చిన్నవాళ్ళని ఎలా పాలించాలి అన్నదానికి, పెద్దవాళ్ల మాట ఎలా వినాలి అన్నదానికి, ఇవన్నీ కూడా రాముడు ఆయన అన్నదమ్ములు ప్రతీకలు కనుక రామ పరివారం శివ కుటుంబం చిత్రాలు కనీసం దేవుడి గదిలో కాకపోయినా ఇంట్లో ఎక్కడొక్కడ ఉండాలి. ఇక దేవుడి గదిలో అంటారా, దేవుడి గది కావచ్చు, గూడు కావచ్చు, అలమర కావచ్చు, ఏదన్నా కావచ్చు, అక్కడ తప్పనిసరిగా మీ కులదైవం ఇష్టదైవం చాలు. ఎక్కువ ఉంటే కష్టపడతాం. వాటిని అలంకరించటం, వాటికి బొట్లు పెట్టడం, పూలు పెట్టడం, ఇవన్నీ చేయడం, నిర్మాల్యం తీయడం, దీంట్లో ఎక్కువ సమయం పడుతుంది. పూజకు అసలు సమయం ఉండదు. మీకు వేరే పనేమీ లేదు, తీరికగా ఉన్నారు, రోజుకో 2 గంటలు దేవుడు పూజ చేయడానికి సమయాన్ని వెచ్చించగలరు అన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన అన్ని బొమ్మలు పెట్టుకోవచ్చు. వాటన్నిటిని రోజు తుడుచుకోండి, బొట్లు పెట్టండి, పూలు పెట్టండి, అలంకారం చేయండి. నిన్నటివన్నీ తీయడానికి 1 అరగంట. అందుకని ఇది మాత్రం చాలా ప్రధానం అమ్మ. పిల్లలు భయపడుతుంటే మాత్రం హనుమంతుడి ఫోటో పెడితే చాలు. అది రామ పరివారంలో ఉన్న హనుమంతుడిని చూపించినా చాలు. అది మనకు కనపడదంటే దగ్గరుంటే అసలు హనుమంతుడిని చూస్తేనే భూత ప్రేత యక్ష రాక్షస పిశాచాదులన్నీ తొలగిపోతాయి గనక పిల్లలకి భయం కలిగితే చూపించడానికి హనుమంతుడి ఫోటో ఉంటే చాలు. సింపుల్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.